తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాసరెడ్డి, అరకిపూడి గాంధీలను మరోసారి విచారించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయించారు. ఇప్పటి వరకు ఈ నలుగురిపై ఫిర్యాదు చేసి కేసీ వివేకానంద్, జగదీప్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్లను ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్, అలాగే తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాసరెడ్డి, అరకిపూడి గాంధీలను ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల తరపు న్యాయవాదుల క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ పూర్తయ్యాయి. ఇక ఈ క్రమంలో ఇవాళ రేపు ఇరు పక్షాల న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. దీంతో మొత్తం 8 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు ఆరోపణలపై విచారణ ప్రక్రియ పూర్తయినట్లవుతుంది. నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో స్పీకర్ తీర్పు వెలువరించాల్సి ఉంటుంది. అయితే ఎమ్మెల్యేలు దానం నాగేంద్ర, కడియం శ్రీహరి ఇప్పటివరకు తమకు వచ్చిన నోటీసులపై స్పీకర్కు సమాధానం ఇవ్వకపోవడంతో వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టు స్పీకర్ పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేస్తామంటూ చెప్పింది. ఈ నేపథ్యంలోనే మరోసారి పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి రెండో విడత విచారణ ఒక దఫా పూర్తయింది. ఈ రోజు తెల్లం వెంకట్రావుతో పాటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. ఇక రేపు పోచారం శ్రీనివాసరెడ్డి, అరకపూడి గాంధీ విచారణకు హాజరు కాబోతున్నారు. మొత్తంగా పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుదీర్ఘంగా విచారించినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లోపు చర్యలు తీసుకోవాలంటూ డైరెక్షన్ ఇచ్చింది. అయితే స్పీకర్ తొలి విడతలో 4 ఎమ్మెల్యేలను విచారణ చేశారు. ఆ తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చారు. రెండో విడతకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 3 నెలల గడువు నవంబర్ 1వ తేదీతో ముగియడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో అసెంబ్లీ స్పీకర్ పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు తమకు 2 నెలల సమయం కావాలంటూ అసెంబ్లీ సెక్రటరీ, అంటే స్పీకర్ తరపున అసెంబ్లీ సెక్రటరీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ 2 పిటిషన్లను కలిపి విచారించినటువంటి సుప్రీంకోర్టు తాజాగా సోమవారం విచారణ చేసింది. దీనిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై విచారణ ఎందుకు పూర్తి చేయలేదు, షెడ్యూల్ రిలీజ్ చేస్తూ విచారణ పూర్తి చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా కొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా చీఫ్ జస్టిస్ చేసిన పరిస్థితి అయితే మనకు కనపడింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తి కాగా మరో 4కి స్పీకర్ విచారణకు పిలిచారు. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలను ఒక దఫా విచారించినటువంటి స్పీకర్ మరోసారి రెండో దఫా కూడా మరో 4 ఎమ్మెల్యేలను విచారించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తయిన తర్వాత లాయర్ల క్రాస్ ఎగ్జామినేషన్ ఉండబోతోంది. లాయర్ల క్రాస్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టుకు తుది నివేదిక ఇవ్వబోతున్నారు. 4 వారాల్లోపు విచారణ పూర్తి చేయాలంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ఇక మరో 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు కాబట్టి వారి విషయంలో స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు, సుప్రీంకోర్టుకు ఏం నివేదిక ఇస్తారనేది కూడా కీలకంగా మారింది. ఓవరాల్ గా అయితే పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుల ప్రభావం అయితే తెలంగాణలో ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. ఇటీవల కలకత్తా హైకోర్టు అక్కడ ముకుల్ రాయ్ అనే ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయటం, శాసనసభ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేయడంతో కలకత్తా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తెలంగాణలో కూడా అమలు కావాలంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసినటువంటి వ్యాఖ్యల ఆధారంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఓవరాల్ గా తెలంగాణలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టులో స్పీకర్ పై కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ దాఖలు చేయడంతో
దీనికి విచారణ చేపట్టినటువంటి చీఫ్ జస్టిస్ కొన్ని కీలకమైన కామెంట్స్ చేస్తూ 4 వారాల సమయం ఇచ్చారు. 4 వారాల్లోపు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు తెలంగాణలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, సుప్రీంకోర్టుకు ఏం చెప్పబోతున్నారు అనేది కూడా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.